అసలు నాకు తెలియదు ఏంటంటే చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్ షిఫ్ట్ అయిపోతున్నారు. అది కూడా ఈ సేల్లో ఆఫర్లో తక్కువకి వస్తుందని. నిజానికి సేల్లో ఐఫోన్స్ కొనొచ్చా? అసలు మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్ కనుక షిఫ్ట్ అవుతుంటే మాత్రం ఈ విషయాలు తెలియకుండా మీరు మాత్రం మారొద్దు. ఇది తెలుసుకోకపోతే మాత్రం మీరే డేంజర్లో పడతారు. ఎందుకంటే ఐఫోన్లో ఉన్నవి ఏంటి, ఆండ్రాయిడ్లో లేనివి ఏంటి, ఇంకా ఆండ్రాయిడ్లో ఉన్నవి ఏంటి, ఐఫోన్ లేనిది ఏంటి, ప్రతి ఫీచర్ని మీకు సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చెప్తా. ఇంకో విషయం, ఐఫోన్స్ ఉన్న ప్రోస్ కాన్స్ ఏంటి, ఆండ్రాయిడ్ ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అసలు రెండు ఫోన్స్ ఎవరికి సూట్ అవుతుంది, ఎవరు ఏది తీసుకోవచ్చు, అసలు ఏమేమి ఫీచర్ మీకు యూజ్ అవుతుంది, ఏమేమి యూజ్ అవ్వట్లేదు. ఒకవేళ కనుక మీరు ఫస్ట్ టైం ఐఫోన్ కొన్నట్లయితే మాత్రం ఈ వీడియో మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఎవరు చెప్పలేని నిజాలు కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. ఖచ్చితంగా ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తూనే ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఐఫోన్లో ఏముందో తెలుసుకోకుండానే, సెట్టింగ్స్ ఏంటో కూడా తెలియకుండానే, ఈవెన్ ఐఫోన్లో జస్ట్ షో అప్ కోసం కొనే వాళ్ళు 50% మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇంకో రిమైనింగ్ 50% ఏంటంటే కొనే ముందే యూట్యూబ్లో రివ్యూస్ అండ్ మొబైల్ ఫోన్ ట్రిక్స్ అండ్ ట్రిప్స్ అండ్ ఎందుకు యూజ్ అవుతాయి ప్రతిదీ తెలుసుకుంటున్నారు కొంతమంది. బట్ కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్ నచ్చుతుంది, బట్ ఐఫోన్స్ వాడితే బాగుంటుంది కదా ఫీల్, అది ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామని చెప్పి కొంతమంది మారుతున్నారు. బట్ టెస్ట్ చేసే వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడట్లేదు. అలాంటి వాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. లేదు మీరు ఐఫోన్ వాడుతున్నారు, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్కి వచ్చేద్దాం అనుకుంటే ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. యూజ్ అయ్యే పాయింట్స్ నేను వాళ్ళ వీడియో మాట్లాడబోతున్నా. నేను ఫస్ట్ ఆర్డర్ వైజ్ 1 by 1 లైన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లియర్గా చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి రెండోసారి వీడియో చూడండి. ఇదే వీడియో క్లారిటీ వస్తుంది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఐఫోన్ పక్కన పెట్టుకున్నారు ఇలాగా. సో ఇలా పెట్టుకున్నప్పుడు ఈ ఆండ్రాయిడ్ ఫోన్ అనేది మనం డ్యూయల్ ఫిజికల్ సిమ్స్ అయితే వేసుకోవచ్చు. లేదా ఒక ఫిజికల్ సిమ్, ఒక ఈ సిమ్ అయితే సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ కి. మరి మిడ్ రేంజ్ ఫోన్స్ కి 2 ఫిజికల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. మరి ఇప్పుడు ఐఫోన్ విషయానికి వస్తే దీంట్లో ఒక ఫిజికల్ సిమ్, ఒక ఈ సిమ్ మాత్రమే సపోర్ట్ ఉంటుంది. ఫిజికల్ సిమ్ అంటే మనం డైరెక్ట్ సిమ్ కార్డ్ తీసుకుని ఒక ట్రే ఉంటుంది ఇక్కడ, ఆ ట్రేలో మనం సెట్ చేసేసుకుని సిమ్ స్లాట్ లో మనం ఇన్సెట్ చేసుకోవచ్చు. మనం సిమ్ కార్డ్ ఏదైతే తీసుకుంటామో దానికి సంబంధించిన మైజియో లేదా ఎయిర్టెల్ యాప్ లోకి వెళ్ళి ఈ మొబైల్ సంబంధించిన ఐఎంఈ నెంబర్ ఇంకా ఈఐడి నెంబర్ అని ఒకటి ఉంటుంది. ఈ నెంబర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ ఐఎంఈ నెంబర్ కి మీరు తీసుకోబోయే ఏదైతే ఈ సిమ్ ఉంటుందో ఆ సిమ్ అయితే యాక్టివేషన్ అవుతుంది. అప్పుడు మీకు సెకండ్ సిమ్ అయితే సిగ్నల్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ మొబైల్ ఛార్జ్ అయిపోయింది, ఆ సిమ్ కార్డ్ తీసి ఇంకో ఫోన్లో వేసుకుందామంటే ఛాన్స్ ఉండదు. ఓన్లీ ఈ మొబైల్ ఫోన్లో మదర్ బోర్డ్కి లింక్ అయ్యి మీ సిమ్ కార్డ్ అయితే యాక్టివేషన్ అవుతుంది. ఈ మొబైల్లో తప్ప మీరు ఇంకే మొబైల్లో ఆ సిమ్ కార్డ్ యూజ్ చేయలేరు. ఈవెన్ ఈ ఫోన్ పోయింది అనుకుందాం, మీరు ఈ ఫోన్ని పోతే పర్టికులర్ నెట్వర్క్ ఆపరేటర్కి వెళ్ళి సిమ్ క్యాన్సిలేషన్ చేసుకుని అప్పుడు ఇంకో సిమ్ కార్డ్ తీసుకోవాలి. ఇది ఈ సిమ్ కున్న బెనిఫిట్. ఇది దీంట్లో అయితే 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వేయొచ్చు, తీయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఇక ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటో చెప్పనా, 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ లేకపోవడం వల్ల, ఒక ఫిజికల్ సిమ్ ఒక ఈ సిమ్ వేసుకోవడం వల్ల ఎప్పుడైనా సరే ఈ ఫోన్ దొంగలించినప్పుడు ఒక దొంగవాడు ఏం చేస్తాడంటే సిమ్ కార్డ్ పాడేస్తాడు. బట్ దీంట్లో ఒక సిమ్ ఈ సిమ్ ఉంటుంది కదా, వాడు ఏం చేయలేడు దాన్ని. వాడు ఎప్పుడైతే ఫోన్ ఆన్ చేస్తాడో సిగ్నల్ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఈ ఫోన్ కంప్లైంట్ రేట్ చేసి ట్రేస్ చేయొచ్చు. అప్పుడు మీ ఫోన్ దొరికే ఛాన్సెస్ అయితే హెవీ ఛాన్సెస్ ఉంటాయి. మరి ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ ఫీచర్ లేదా అంటే ఫ్లాగ్షిప్ లెవెల్ అంటే ఒక 30, 40, 50 వేలు దాటిన ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ సిమ్ సపోర్ట్ ఉంటుంది. అలా ఈ సిమ్ సపోర్ట్ ఉన్న మొబైల్ ఫోన్స్కి మీరైతే ఖచ్చితంగా తీసుకోండి. నేను రికమెండ్ చేస్తాను. ఒక ఫిజికల్ సిమ్, ఒక ఈ సిమ్ ఉంటే చాలా బెస్ట్ ఆప్షన్. అంటే ప్రతిసారి మొబైల్ మార్చను, కొంచెం లాంగ్ రన్ యూజ్ చేస్తాను, నాకు వేరే సిమ్ కార్డ్స్ వేసే పనే లేదనుకుంటే ఖచ్చితంగా మీరు ఇదైతే ట్రై చేయండి. ఈ ఆప్షన్లో మనకైతే నేను ఓటేసే దీనికంటే ఐఫోన్కి ఓటేస్తా. ఒక ఫిజికల్ సిమ్, ఒక ఈ సిమ్ అయితే ఉంటుంది. బట్ కొంతమందికి నచ్చదు ఈ ఫీచర్. ఎందుకంటే సిమ్ కార్డ్స్ మారుస్తూ వేస్తూ తీస్తూ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి 2 ఫిజికల్ సిమ్స్ వేసుకుని సెట్ అవ్వదు. అండ్ ఒక సింగిల్ సిమ్ యూజ్ చేస్తున్నా అన్న వాళ్ళకి బెస్ట్ చాయిస్, పర్ఫెక్ట్ అన్నట్టు. ఇంకో విషయం తెలుసా, మీరు ఒకవేళ దీంట్లో ఒక 2 ఈ సిమ్ వేసుకోవచ్చు, లేదంటే ఒక ఫిజికల్ సిమ్, ఒక ఈ సిమ్ వేసుకోవచ్చు, లేదా ఒకే ఈ సిమ్ వేసుకుని కూడా వాడుకోవచ్చు. అండ్ మన సెకండ్ పాయింట్ ఏంటంటే ఐఫోన్లో మీకు కాల్ రికార్డింగ్ లేటెస్ట్గా తీసుకొచ్చారన్న విషయం అందరికీ తెలుసు. బట్ కాల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. మీరు కాల్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఈ కాల్ రికార్డ్ అవుతుందని చెప్పి వాళ్ళకి ఇంగ్లీష్లో ఒక నోటీస్ అయితే వెళ్తుంది. అదే మనకి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, సామ్సంగ్ గెలాక్సీ S25 Ultra అనుకుందాం. సామ్సంగ్కి అనౌన్స్మెంట్ అయితే లేదు, డైరెక్ట్ రికార్డ్ అయిపోతుంది ఆల్ కాల్స్ అనేది. అండ్ వివో ఫోన్స్ కూడా మనకి ఓల్డ్ డైలర్లో వెళ్ళినట్లయితే సెట్ అయిపోతుంది. రియల్మీలో కూడా కొంచెం చిన్న సెట్టింగ్స్ మారుస్తుంటే కాల్స్ అనేది అనౌన్స్మెంట్ లేకుండా ఆటోమేటిక్ అయితే రికార్డ్ అయితే చేసేయగలుగుతున్నాం. ఇప్పుడు స్పామ్ కాల్ డిటెక్షన్. నిజానికి మన ఫోన్ కాల్ విషయంలో మాట్లాడుకున్నట్లయితే ఫోన్ కాల్ వచ్చింది అనుకుందాం, ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో మనకి ట్రూ కాలర్ ఉంటుంది, స్పామ్ కాల్ అని చెప్పి రెడ్ కలర్లో వచ్చేస్తుంది. బట్ ఐఫోన్లో మీకు ట్రూ కాలర్ లిమిటెడ్గా వర్క్ చేస్తుంది. అంటే ట్రూ కాలర్ అప్లికేషన్ ఉంది, బట్ కాల్ వస్తున్నప్పుడు వెంటనే మనకి పాపప్ రావడం కానీ, లేదా కాల్ కట్టిన పాపప్ రావడం కానీ, మీరు కాల్ చేస్తున్నప్పుడు చూపించడం కానీ, ఇవేవి కూడా పర్ఫెక్ట్గా పనిచేయదు. జస్ట్ ట్రూ కలర్ యాప్ ఉందంటే మాత్రమే దీంట్లో మనకి ఏ ఫీచర్ కూడా ట్రూ కలర్ సరిగ్గా వర్కౌట్ అయితే కాదు ఐఫోన్లో. అండ్ ఐఫోన్ మీరు అయితే ఎలాంటి యాప్స్ని క్లోన్ చేయలేరు. చాలా మంది వాట్సాప్, గూగుల్ పే, పేటిఎం ఇలాంటివన్నీ కూడా యాప్ క్లోన్ చేస్తూ ఉంటారు కదా. అంటే డ్యూయల్ యాప్స్
అన్నట్టు. ఒక వాట్సాప్ ఉంటే దాన్ని డ్యూల్ చేస్తే ఇంకో నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. ఇలాంటి ఫీచర్స్ ఏవి కూడా మీకు ఐఫోన్లో అయితే ఉండదు, ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే ఉంటాయి. మీకు ఇంకో పాయింట్ ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్లో ఓపెన్ సోర్స్ కాబట్టి దీంట్లో మీకు నచ్చిన ఎలాంటి యాప్స్ అని వేసుకోవచ్చు. ఈవెన్ మీరు ప్లే స్టోర్లో లేని ఫ్రీ వెర్షన్స్ APK ఫైల్స్ కానీ లేదంటే మోడ్ వెర్షన్స్ కానీ ఎనివే నేను చెప్పకూడదు. ఇంకా మీరు ఏదైనా సరే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది అలో అనమాట, పర్మిషన్స్ ఏమి కూడా బ్రేక్ చేయదు. బట్ ఈ iOS ఏంటంటే మీకు అలాంటి APK ఫైల్స్ ఏది కూడా ఇన్స్టాల్ కాదు. యాపిల్ ఫోన్లో మనకి యాప్ స్టోర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది కూడా బయట వ్యక్తి వాళ్ళు ఎవరు కూడా మీ ఫోన్ తీసి ఇన్స్టాల్ చేయలేరు. ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఫేస్ ఐడి ఉంటుంది. దీనికి ఫేస్ ఐడి ద్వారా మన ఫేషియల్ ఐడి తీసుకున్న తర్వాత వెరిఫై అయిన తర్వాత అప్పుడు మీ ఫోన్లో యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఈ విషయంలో సెక్యూరిటీ పరంగా కావాలంటే మాత్రం మీరు ఐఫోన్ పిక్ చేసుకోవచ్చు. లేదు నాకు అదర్వైజ్ నాకు అన్ని కావాలరా బాబు, నేను ప్రతిదీ చేసేయాలి, నా ఫోన్లో ఓపెన్ సోర్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ మొబైల్ ఫోన్లో థీమ్స్ కస్టమైజేషన్ చేస్తూ ఉంటారు కదా, చాలా మంది వాల్ పేపర్ పెట్టి అవి ఇవి లాంచెస్ అని రకరకాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో చేయొచ్చు. ఐఫోన్లో జస్ట్ మనకి ఐకాన్ కలర్స్ అని, ఐకాన్ ప్యాక్స్ అని ఇలాంటివి మాత్రం మీరు చేంజ్ చేసే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇంకే పెద్ద మేజర్ అప్డేట్స్ ఏవైతే ఉండదు మీకు. ఒకవేళ iOSలో ఏదైనా ఫీచర్స్ వచ్చి చిన్నవి పెడితే అవి అప్పుడు మాత్రం అప్డేట్ చేసుకోవచ్చు తప్ప మీ అంతా మీరే విడ్జెట్స్ యాడ్ చేసుకుని షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకుని హోమ్ స్క్రీన్లో ఇంకా డిఫరెంట్ ఏవి అయితే మీకు అయితే ఆప్షన్స్ అయితే ఐఫోన్లో అయితే ఉండవు. అండ్ మీరు ఏదైనా సరే ఒకటి గమనిస్తే మనం వాట్సాప్ లాంటివి యూజ్ చేస్తుంటాం కదా, స్ప్లిట్ స్క్రీన్ అంటారు. ఒక పక్కన వాట్సాప్ ఒక పక్కన ఇంకోటి యూజ్ చేస్తాం కదా, ఇలాంటివన్నీ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయొచ్చు. ఐఫోన్ మీరు యూజ్ చేసే ఆప్షన్ అయితే లేదు. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, మొబైల్ ఫోన్ లాక్ వేసినప్పుడు మనకి టైం ఎంత వచ్చింది, ఛార్జ్ ఎంత ఉందని చెప్పి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది కదా. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లో ఎప్పటి నుంచి ఉంది మనకి. బట్ ఇప్పుడు ఐఫోన్లో రీసెంట్ గా లాంచ్ అయిన ఐఫోన్ 17 సిరీస్ మోడల్ అయితే ఈ ఫీచర్ అయితే ఉంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఈ ఫీచర్ మేబీ 15 Pro Max, 16 Pro Max ప్రో మోడల్స్ అయితే రోల్ అవుట్ అయితే చేస్తారు వీళ్ళు. సో మీరు బేస్ మోడల్స్ ఓల్డ్ మోడల్స్ తీసుకున్నారంటే ఈ ఫీచర్ అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే లేదు. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ ఫీచర్స్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఐఫోన్ 16, 17 మోడల్స్ అయితే ఏ ఫీచర్స్ ఇన్బిల్డ్ అయితే వస్తున్నాయి, బట్ అంత అక్యురేట్ గా లేవు. జెమినీ ఇలాంటివి ఏమీ ఉండవు. మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో ఏంటంటే ఏ ఫీచర్స్ చాలా ఎక్కువ అయితే ఉంటాయి. లైక్ మీరు సర్కిల్ టు సెర్చ్ లాంటి ఫీచర్స్ అన్ని కూడా సామ్సంగ్ ఫోన్స్ లో వచ్చిన తర్వాత ఐఫోన్ వాళ్ళు కాపీ చేస్తారు అనుకోవచ్చు. బట్ ఇలాంటి చిన్న బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి. జెమినీ ఏ సంబంధించిన అక్యురేట్ అంత పర్ఫెక్ట్ ఏ అయితే మీరు ఆ యాపిల్ ఫోన్లో అయితే చూడలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ తీసుకుని ఏ గూగుల్ జెమినీ దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా పర్టికులర్ ఈ టైంకి నాకు నోట్స్ సేవ్ చేయాలంటే, ఈ టైంకి నాకు మూవీకి వెళ్ళి రిమైండ్ చేయి, ఇలాంటివన్నీ కూడా షార్ట్ కట్ సెట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఏంటంటే సిరి అని చెప్పి ఒకటి ఉంటుంది. బట్ ఆండ్రాయిడ్ ఫోన్తో కంపేర్ చేస్తే సిరి మాత్రం చాలా అక్యురేట్గా వర్క్ చేస్తుంది. సిరి కాల్ మీ సూర్య, ఏ సిరి కాల్ మీ సంథింగ్ మీరు కాల్ చేసుకోవచ్చు డ్రైవింగ్లో ఉన్నప్పుడు. లేదు మరి యూట్యూబ్ ఓపెన్ చేసుకుని అన్లాక్లో ఉండే సాంగ్ సెట్ చేసినప్పుడు, లేదంటే ఏదో ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు, ఇనివే ఏదైనా సరే ఈ సిరి అయితే చాలా అక్యురేట్గా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. మరి ఇప్పుడు పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. ఈ ఐఫోన్ ఉంది అనుకుందాం. ఐఫోన్ అనేది లాంగ్ టైం ఎందుకు యూజ్ చేయొచ్చు అని చెప్తా, ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకు యూజ్ చేయకూడదో చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్ ఒక 30-40 వేలు పెట్టుకున్నాం అనుకుందాం. దాంట్లో ఒక ఓఎస్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్. వివో కొంటే ఫంటచ్ ఓఎస్ వస్తుంది, లేదా ఒప్పో కొంటే మనకి కలర్ ఓఎస్ వస్తుంది, సామ్సంగ్ కొంటే One UI వస్తుంది. అదే యాపిల్ ఫోన్ కొంటే యాపిల్ ఫోన్లో ఏమొస్తుందో తెలుసా మీకు, iOS అయితే వస్తుంది. నిజానికి ఒక ప్రాక్టికల్గా చెప్తా వినండి. ఇప్పుడు ఈ ఐఫోన్ ఎవరైతే బిల్డ్ చేస్తారో ఈ ఐఫోన్ డిస్ప్లే, స్పీకర్స్, ఇంకా ఐఫోన్ సంబంధించిన ప్రాసెసర్, ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ, దీని కెమెరాస్, దీని సాఫ్ట్వేర్, మొత్తం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్రతిదీ కూడా యాపిల్ వాళ్ళే బిల్డ్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు, టెస్ట్ చేశారు కూడా. మరి ఈ ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఇది సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా. బట్ ఇక్కడ మీకు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అనే మొబైల్ ఫోన్లో కెమెరాస్ అనేది వేరే డిపార్ట్మెంట్ తీసుకుంటారు. అండ్ మనకి ఇంకా బ్యాటరీ వేరే బ్రాండ్ నుంచి ఉంటుంది, డిస్ప్లే వేరే ఉంటుంది. ఇలా మనకి ఓఎస్ అయితే వన్ యూఏ అని చెప్పి వేరే ఉంటుంది. సామ్సంగ్ ఓఎస్ అంటారు దాన్ని, సపరేట్ ఓన్లీ సామ్సంగ్ కోసం డిజైన్ చేసిన యూఏ అన్నట్టు. సో మనకి అలా డిఫరెంట్ మొబైల్ ఫోన్స్లో డిఫరెంట్ ఓఎస్ఎస్ రన్ అవుతూ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక ఓఎస్ అన్నట్టు కన్సిస్టెన్సీ ఉండదు. బట్ మీరు ఎన్ని ఐఫోన్స్ మార్చినా, ఎన్ని ఐఫోన్స్ కొన్నా సరే ఇదే iOS ఉంటుంది మీకు. ఈ iOS సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు మ్యాక్ మినీ తీసుకున్నా, మ్యాక్ బుక్ తీసుకున్నా, ఐఫోన్ తీసుకున్నా, ఐప్యాడ్ తీసుకున్నా, ప్రతిదీ కూడా ఎకోసిస్టమ్ ఒకలాగా మాత్రమే ఉంటుంది. ఇందులో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. అండ్ దానికోసమే వీళ్ళు ఇచ్చే అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా వీళ్ళు బిల్డ్ చేసిన మొబైల్కి ఆప్టిమేషన్ బాగుంటుంది. అండ్ సాఫ్ట్వేర్లో కూడా మనకి ఎలాంటి క్రాషెస్ కానీ బగ్స్ కానీ ఏమీ ఉండవు. కాబట్టి మీరు ఐఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు సాఫ్ట్వేర్ పరంగా. అండ్ ఈ ఫోన్ కూడా మీరు ఈవెన్ ఒక 80-70 వేలు పెట్టి ఐఫోన్ కొన్నారనుకోండి బేస్ మోడల్, ఈవెన్ మీరు 5 to 6 years ఈజీగా క్యారీ చేయొచ్చు. అంటే ఛార్జింగ్ అనేది మీరు ఒక 95 దగ్గర తీసేస్తూ అండ్ ఛార్జింగ్ 20కి తగ్గకుండా చూసుకునేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు.
తీసుకోవచ్చు, ఎందుకంటే బెస్ట్ చాయిస్ తో అవుతుంది మీకు. ఓకే, మరి స్టోరేజ్ విషయం అయితే వద్దాం. ఇప్పుడు మీరు ఐఫోన్ తీసుకున్నారనుకోండి, ఒకప్పుడు బేస్ మోడల్ మనకి 128GB వచ్చేది. ఒకవేళ ఐఫోన్ 17 సిరీస్ మీకు 256GB స్టోరేజ్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మీకు సరిపోతుంది 256GB. ఒకవేళ మీరు బ్లాగింగ్స్ లాంటివి చేస్తారంటే 1TB తీసుకున్నది మీ ఇష్టం, నేను చెప్పక్కర్లేదు. రైట్ నౌ ఇక్కడ ఒక మొబైల్ ఉంది, ఇది Samsung S25 Ultra అనుకుందాం. ఇది ఇక్కడ iPhone 15 Plus, ఇక్కడ 128GB వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలానే ఈ ఫోన్స్ అని కాదు, ఏ ఆండ్రాయిడ్ ఫోన్ కంపేర్ చేసుకున్నా స్టోరేజ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి మనకి పర్టికులర్గా SD కార్డ్ సపోర్ట్ ఆర్ సింగిల్ సిమ్ ఇస్తారు, లేదా డ్యూయల్ సిమ్ వేసుకోవచ్చు, లేదా సింగిల్ సిమ్ ఒక SD కార్డ్ వేసుకోవచ్చు. బట్ ఐఫోన్లో మీకు SD కార్డ్ వేసే ఆప్షన్ ఉండదు, మెమరీ కార్డ్ వేసే ఆప్షన్స్ అనేది ఎక్కడ కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అండ్ OTG కనెక్ట్ చేసినప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ బ్రాండ్స్వి అండ్ డిఫరెంట్ లోకల్ ఇంకా పెద్ద బ్రాండెడ్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ ఎక్కువ వైరస్ ఉన్న పెన్ డ్రైవ్స్ కానీ ఇది డిటెక్ట్ అయితే ఫాస్ట్గా చేయదు. ఓన్లీ అక్యురేట్గా పర్ఫెక్ట్గా ఒక డివైస్కి కనెక్ట్ చేసి తీస్తున్న పెన్ డ్రైవ్స్ కనెక్ట్ అవుతాయి తప్ప మోర్ డివైజెస్ కనెక్ట్ చేసే పెన్ డ్రైవ్ తెచ్చి ఐఫోన్ పెడితే మాత్రం అది ఇన్స్టాంట్గా అయితే డిటెక్ట్ అయితే చేయదు. అండ్ ఇప్పుడు సెక్యూరిటీ అండ్ ప్రైవసీ విషయానికి వద్దాం. ఫస్ట్ నేను రికమెండ్ చేసేది మీకు సెక్యూరిటీ ఉంది, నాకు ప్రైవసీ కావాలి, నాకు 100% మొబైల్ తీసుకునేది నా సెక్యూరిటీ ప్రైవసీ కోసం అనుకుంటే మాత్రం మీరు ఐఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఈ ఐఫోన్ ఉంది, నేను ఈ ఐఫోన్ని పక్కన పెట్టి పడుకున్నాను అనుకుందాం. ఈ ఐఫోన్ని ఈ పాస్వర్డ్ మా బ్రదర్కి లేదా మా ఇంట్లో వాళ్ళకి లేదా మా ఫ్రెండ్స్కి ఎవరికి తెలియదు అనుకుందాం. ఈ ఐఫోన్ అన్లాక్ చేయాలంటే వాళ్ళకి కావాల్సింది ఓన్లీ నా ఫేస్ ఐడి మాత్రమే లేదా పాస్వర్డ్ తెలియాలి, అంతకు మించి వేరే స్కోప్ అయితే ఏమీ అయితే ఉండదు. అదే మనం హ్యాండ్ విషయానికి వస్తే ఫింగర్ ప్రింట్ లాక్స్ అని ఉంటాయి కదా, మన బ్రదర్ ఎవరో ఫింగర్ ప్రింట్ మనం పడుకున్నప్పుడు ఓపెన్ చేసి మన ఫోన్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్యాడ్ అడ్వాంటేజ్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఫేస్ లాక్ కూడా మీ ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా ఐఫోన్ చాలా పర్ఫెక్ట్గా అక్యురేట్గా వర్కౌట్ అవుతుంది. మీరు ఎంత చీకట్లో ఉన్నా, ఎంత డార్క్ రూమ్, ఎంత డార్క్ ప్లేస్లో ఉన్నా సరే. ఇంకో విషయం తెలుసా, ఈ ఫోన్ మీద ఎవరైనా కొట్టేశారనుకోండి, ఈ ఫోన్ వారు అన్లాక్ అయితే చేయలేరు. ఈవెన్ మొబైల్ షాప్కి వెళ్ళినా సరే అక్కడ ఏదైనా చేసి తప్ప పర్సనల్గా వీళ్ళు 2 బటన్స్ పట్టుకొని అలా ఆ సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ పెట్టి పాస్వర్డ్ అయితే క్రాక్ చేయలేరు. అదే మీరు ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఫోన్ అనుకోవచ్చు, ఈవెన్ మీ ఫోన్ డేటా రీసెట్ చేసేసి మళ్ళీ వాళ్ళు కొత్తగా సెటప్ చేసుకోవచ్చు, ఇలాంటివి చాలా రకాలు అయితే చేయొచ్చు. బట్ ఐఫోన్ విషయానికి వస్తే పాస్వర్డ్ మీరు ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ పెట్టుకుని ఓపెన్ చేద్దామన్నా సరే యాపిల్ స్టోర్కి డైరెక్ట్ వెళ్ళి మీ యొక్క ఐడి కార్డు, బాక్స్, బిల్ మొత్తం అన్ని వాళ్ళకి సబ్మిట్ చేసి ఫోన్ నాదేరా బాబు, సో నేనే పొరపాటు లాక్ సెట్ చేశానని చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అన్లాక్ చేస్తారు. అదన్నా ఓనర్ ప్రమేయం లేకుండా ఐఫోన్ కూడా అన్లాక్ చేసే ఛాన్సెస్ కూడా యాపిల్ స్టోర్లో అయితే లేవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటో తెలుసా, మీకు ఐఫోన్ ఆండ్రాయిడ్లో కంపేర్ చేసుకున్నట్లయితే ఐఫోన్లో పాస్వర్డ్ మేనేజర్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ మేనేజర్లో గూగుల్ అథెంటికేటర్ ఎలా ఉంటుంది, అలానే ఇంట్లో iOS అథెంటికేటర్ ఉంటుంది, పాస్వర్డ్ మేనేజర్ ఉంటుంది. పాస్వర్డ్ మేనేజర్ అంటే ఏంటి, ఎక్స్పెషల్లీ నేను బాగా యూజ్ చేస్తున్నా, క్రియేటర్ కాబట్టి నాకు బాగా యూజ్ అవుతుంది, మీకు కూడా చాలా మందికి యూజ్ అవుతుంది. ఈవెన్ నాకు 5 అకౌంట్స్ ఉన్నాయి, లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, యాక్సిస్ బ్యాంక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్, యూట్యూబ్ అని, మెయిల్స్ అని, నెంబర్ ఆఫ్ పాస్వర్డ్స్ అయితే నేను డైలీ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో కనుక ఐఫోన్లో మనకి పాస్వర్డ్ మేనేజర్ ఓపెన్ చేసుకుని నా ఐడి పాస్వర్డ్ని ఇంకా 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి అథెంటికేటర్ని కూడా ఒక ఐఫోన్లో సేవ్ చేసుకుంటా. ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినా లేదా దేంట్లో లాగిన్ అవ్వాలని సరే ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా అథెంటికేటర్ నాకు రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఎలా అంటే నువ్వు గూగుల్కి ఓపెన్ చేస్తావు అనుకోండి, గూగుల్ లాగిన్కి, ఓకే నువ్వు దీంట్లో 5 మెయిల్స్ సేవ్ చేసుకున్నావు, నీకు దీంట్లో ఏ మెయిల్ లాగిన్ అవుతావు అని అడుగుతుంది. ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకుని ఫేస్ అన్లాక్ చేస్తే ఆ ఈమెయిల్ దాంట్లో లాగిన్ అయిపోతుంది. ఈవెన్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ 5 అకౌంట్స్ పాస్వర్డ్ సేవ్ అయి ఉన్నాయి, 5 ఐడీస్ సేవ్ అయినాయి నా దగ్గర, నువ్వు దేంతో లాగిన్ అవుదాం అనుకున్నా చెప్పి 5 కనిపిస్తాయి, క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయిపోవచ్చు. బట్ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఇలా పాస్కి సేవ్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు. బట్ ఇదంతా సేఫ్ అయితే కాదు, ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్, దీంట్లో ఏదైనా థర్డ్ పార్టీ ఏపీకే చేయొచ్చు, లేదా ఏదైనా బగ్ ఇన్స్టాల్ అవ్వచ్చు, ఏదైనా లింక్ మీద క్లిక్ చేసి మన ఫోన్ హ్యాక్ అయిపోవచ్చు, ఎవరైనా ఈమెయిల్ పంపించినా ఈమెయిల్ క్లిక్ చేసినా సరే అయిపోద్ది, రన్ అయింది అనుకోండి మాల్వేర్ లాంటి ఏదైనా ఫైల్స్ లాంటిది బ్యాక్గ్రౌండ్లో, అప్పుడు ఇలాంటి అథెంటికేటర్ పాస్వర్డ్స్ అన్ని ప్రతిదీ హ్యాక్ అయిపోద్ది అన్నట్టు. సింపుల్గా చెప్తా, మీ ఫోన్లో ప్రతిదీ గూగుల్తో లింక్ అయ్యి ఉంటుంది, ఇది మాత్రం యాపిల్తో లింక్ అయ్యి ఉంటుంది, యాపిల్ యాప్స్ తోటి. ఈవెన్ మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే గూగుల్తో లింక్ అయ్యి ఉంటుంది దీంట్లో. అండ్ ఈవెన్ మీరు గూగుల్ జెమినీ చూసుకోవచ్చు, అండ్ అథెంటికేటర్ గూగుల్తో లింక్ అయ్యి ఉంటుంది, పాస్కిస్ గూగుల్తో లింక్ అయ్యి ఉంటుంది, ప్రతిదీ కూడా మీ ఈమెయిల్తో లింక్ అయితే ఉంటుంది. ఈవెన్ మీ యొక్క ఈమెయిల్ హ్యాక్ అయింది అనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఫోన్ మొత్తం హ్యాక్ అక్కర్లేదు, ఈమెయిల్ హ్యాక్ అయినా చాలు ప్రతిదీ పోతుంది, డేంజర్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. బట్ దీంట్లో అయితే అలా ఉండదు, దీంట్లో బ్యాకప్ కోర్స్ సహా ప్రతిదీ సేవ్ చేసుకోవచ్చు. ఈ విషయంలో నేనైతే ఐఫోన్కి ఓటు వేస్తా, ఐఫోన్ రికమెండ్ చేస్తా ఈ సెక్యూరిటీ విషయంలో అయితే. అండ్ సిమిలర్గా మీరు చూసుకున్నట్లయితే ఐఫోన్స్కి చాలా వాటి వరకు ఐఆర్ బ్లాస్ట్ అయితే ఉండదు, ఆండ్రాయిడ్ ఫోన్స్ కొన్ని ఫోన్స్ మనం చూస్తూ ఉంటాం. అండ్ ఐఫోన్స్ లో మనకి FM రేడియో ఉండదు, ఈ రోజు ఎవడు పెట్టాడు అనుకోండి. అండ్ నేను ఫైనల్ పాయింట్ వచ్చేసా సర్వీస్ గురించి. ఇప్పుడు మీరు 2 ఫోన్స్ కొన్నారనుకుందాం, 2 ఫోన్స్ 2 ప్లాట్ఫామ్స్ కొన్నప్పుడు ఈవెన్ ఐఫోన్ రిపేర్ వస్తే చిన్న షాపుల్లో ఎవరు కూడా బాగా సరిగ్గా చేయరు, యాపిల్ స్టోర్ పట్టుకెళ్తేనే మీకు పర్ఫెక్ట్గా అవుతుంది.
ఉంటుంది. అప్పుడు యాపిల్ స్టోర్ వాడు మీకు చాలా పెద్ద బిల్ వేస్తాడు. ఎందుకంటే యాపిల్ ఫోన్ కొనడం పక్కకు పెడితే యాపిల్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. యాపిల్ మెయింటెనెన్స్ ఎప్పుడు ఉంటుంది? మీ ఫోన్ చీటికి మనకి కింద పాడేస్తున్నా ఏదైనా పార్ట్స్ పోయినప్పుడు మాత్రమే ఉంటుంది. లేదు మీరు ఎక్కడ పాడేయకుండా సేఫ్గా యూజ్ చేసుకుంటా అంటే మీకు పెద్ద మెయింటెనెన్స్ కూడా దీంట్లో అయితే చూడక్కర్లేదు. అండ్ మీరు ఐఫోన్ అండ్ ఫోన్తో మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ మీరు 2 ఫోన్స్ కొనుక్కున్నప్పుడు 2 ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనుకోండి సేమ్ ఉంటే, లేదు హ్యాండ్ ఫోన్ 30,000 ఐఫోన్ ఒక 80,000 కొంటే మాత్రం మీకు ఐఫోన్ బ్యాక్ కేస్ వేయడానికి ఒక 1500 నుంచి 2000 రూపీస్ ఖర్చు అవుతుంది. ప్లస్ ప్రొడక్షన్ కూడా ఒక 1500 రూపీస్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఏదైతే కెమెరా బంప్ ఉంటుందో దీనికి కూడా మనకి ప్రొటెక్షన్ కోసం ఒక 500 నుంచి 1000 రూపీస్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం ఎక్స్ట్రా అడిషనల్ పేమెంట్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అంత సేఫ్గా అయితే మనం యూజ్ చేయగలుగుతాం. మరి ఇప్పుడు రీసేల్ వాల్యూ గురించి మాట్లాడుకుందాం. మరి మీరు ఐఫోన్ కొన్నారనుకుందాం. ఐఫోన్ మీరు కొన్న తర్వాత పర్టికులర్ 2 to 3 years వాడినా సరే ఒక 80,000 ఐఫోన్ మీకు 20,000 30,000కి అబోవ్ అయితే వస్తుంది. బట్ ఆండ్రాయిడ్ ఫోన్లో అలా ఉంటుందా అంటే ఉండదు. ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకు ఉండదంటే ఐఫోన్స్ అనేది ప్రతి ఇయర్ ఒక మోడల్ లాంచ్ అవుతుంది పర్ఫెక్ట్గా. అండ్ ఈవెన్ వాళ్ళు ఇప్పుడు ఈ మోడల్ లాంచ్ చేసినా సరే లాస్ట్ 5 years లాంచ్ అయిన ఇది 11, 12 కూడా ఇప్పటికి యూజ్ చేస్తారు జనాలు. బట్ ఆండ్రాయిడ్ ఫోన్లో అలా ఉందా అంటే అలా ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తా, ఇది S25 Ultra కదా, ఇప్పుడు ఎవరైనా సరే S20 Ultra యూజ్ చేస్తారో కనుక్కోండి, మాక్సిమం పీపుల్స్ అయితే యూజ్ చేయరు. ఎందుకంటే చాలా మంది పీపుల్స్కి లిక్విడ్ డ్యామేజ్ అవ్వడం అని డిస్ప్లే, లేదంటే ఆటోమేటిక్గా గ్రీన్ లైన్స్ రావడం అని, లేదంటే ఏదో ఒక ఇష్యూ బ్యాటరీ లాంగ్ రన్ రాకపోవడం, వాళ్ళు ఒక 3 to 4 years యూజ్ చేసి మళ్ళీ S25కి అప్గ్రేడ్ అవ్వడం, లేదంటే వేరే ఫోన్స్కి షిఫ్ట్ అయిపోవడం, రకరకాల ఇష్యూస్ అనమాట. 1-2 కాదు, లేదా బ్యాటరీ డ్రైన్ అయిపోవడము, లేదంటే ఆ S20 వచ్చిన ఫీచర్స్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఫోన్తో నచ్చకపోవడము, ఏ ఫీచర్స్ లేకపోవడం, ఏదో ప్రతిదీ గందరగోళం జరుగుతూ ఉంటుంది. ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ మార్కెట్ లో జరుగుతుంది. ఈవెన్ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఒక లాంగ్ రన్ మీరు యూజ్ చేయాలంటే పెద్ద ఫోన్స్ తీసుకున్నప్పటికీ కూడా 4 to 5 years మాత్రం యూజ్ చేయొచ్చు. ఐఫోన్స్ కూడా సేమ్ అలానే ఉంటాయి. బట్ ఆండ్రాయిడ్ ఫోన్ లో మీరు ఫ్లాగ్షిప్ తీసుకోవాలి. ఎలా అంటే ఒక X200 Pro అని, లేదంటే S25 Ultra అని, ఇలాంటి గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే బాగుంటుంది. లేదా వివో T4 Pro, IQ మొబైల్స్, OnePlus బేస్ మోడల్స్ ఇలాంటివి తీసుకుంటే మాత్రం మీరు లాంగ్ రన్ అసలు యూజ్ చేయలేదు. మినిమం ఒక 2 years ఆర్ 1.5 year అంతే, అంతకు మించి ఎక్కువ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి హ్యాంగ్ అవుతాయి, బ్యాటరీ డ్రైన్ అయిపోతూ ఉంటే మనకే నచ్చదు అన్నట్టు. ఆ ఫీల్ మొత్తం ఇది ఫోన్ లా ఉందా ఇది అన్నట్టు మీకు అనిపిస్తున్నట్టు. సో ఫైనల్లీ నా సజెషన్ మీకు చెప్పేస్తా. సో నేను పాయింట్ వైజ్ ఏది ఉంది ఇందులో ఏది లేదు అనేది ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు నా ఫైనల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఒక 3 వేరియంట్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది కూడా ఫస్ట్ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, అంటే ఒక జాబ్ పర్పస్. అతను మొబైల్ ఫోన్తో పెద్ద యూజే లేదు. యూజ్ లేదంటే అర్థం ఎక్కువ మొబైల్ కంటెంట్ చూడడం తప్ప అతను క్రియేట్ చేయడం లాంటివి ఏమీ చేయడు. ఎగ్జాంపుల్ ఫోన్ కాల్స్ మాట్లాడతాడు, వాట్సాప్ చాట్ చూస్తాడు, యూట్యూబ్ చూస్తాడు, ఓటీటీలో మూవీస్ చూస్తాడు, పేమెంట్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఇంటర్నెట్ బ్యాంక్ ప్రతిదీ యూజ్ చేస్తాడు. కెమెరాస్ అవసరం ఉన్నప్పుడు ఫొటోస్, వీడియోస్ తీసుకుంటాడు. అతనికి పెద్ద స్టోరేజే పని లేదు. సో ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అండ్ అతనికి ఫోన్స్ కూడా ఎప్పటికప్పుడు మార్చడు. ఫోన్ కొన్నాడంటే చాలా జాగ్రత్తగా నీట్గా వాడుకుంటాడు. ఇలాంటి యూజెస్ ఆఫ్ కేసెస్లో మీరు ఖచ్చితంగా ఐఫోన్ కన్సిడర్ చేయొచ్చు. నేను కూడా కన్సిడర్ చేస్తా. సో మీరు తీసుకోండి భయ్యా, సూపర్ ఉంటుంది ఫోన్ అని. బట్ సెకండ్ కేసెస్ ఉంటాయి. ఇది ఎలానో చెప్పనా, ఫోన్ కొన్నాడు, అన్ని సెటప్ చేశాడు, 3 months వరకు నీట్గా వాడాడు, తర్వాత కింద మీద పడేస్తున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, హీట్ వచ్చినా పట్టించుకోవట్లేదు, ఈసీ రూమ్స్లో వాడట్లేదు, ఫోన్ ఛార్జింగ్ బట్టి మరీ వాడుతున్నాడు, ఫోన్ ఛార్జింగ్ బట్టి మరి గేమ్స్ ఆడుతున్నాడు. అండ్ ఫోన్లో డిఫరెంట్ ఫ్రీ మోడ్ ఎపికేస్ ఇలాంటివి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాడు. అండ్ ప్రతిదీ ఫ్రీగా రావాలని కోరుకుంటున్నాడు మొబైల్ ఫోన్లో. ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఒక గేమింగ్కి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాడు. అండ్ ఏం చేసినా సరే అతనికి పర్ఫెక్ట్గా కస్టమైజేషన్ కావాలి. ఈవెన్ మొబైల్ ఫోన్ లాంచెస్ కానీ ప్రతిదీ కూడా అన్నీ కూడా దేనికైనా డెడికేటెడ్గా సపరేట్గా ఉండాలి. అండ్ డ్యూయల్ అప్లికేషన్స్ కావాలి. ఒక మాస్ యూజర్ ప్రతిదీ కూడా ఫోన్పే డబల్, గూగుల్ పే డబల్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డబల్ కావాలి. ప్రతిదీ కూడా చేసేది అన్ని అలాంటి పనులు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మరి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే పిక్ చేసుకోండి. దాంట్లో మీకు S24 Ultra బెస్ట్ పిక్ అవుతుంది. ఈ ఆఫర్లో అయితే 61,000 అవుతుంది. మరి థర్డ్ కేసెస్ ఎలా ఉంటాయి అన్న, నేను ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసా, ఆండ్రాయిడ్ ఫోన్లో ప్రతిదీ చేసేసానన్నా, ఇంకా నాకు చాలా విసుగు వచ్చేసింది, నేను ఒక మంచి ఐఫోన్ కొందాం అనుకుంటున్నాను అంటే మీరు తీసుకోవచ్చు. బట్ నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి. ఓకే, కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ లేకుండా అవ్వదంటున్నాడు, నాకు అవసరమా కాదా చెక్ చేసుకోండి. SD కార్డ్ వేయడం అవ్వదంటున్నాడు, నాకు ఇది పని ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఫ్రీ పికేస్ ఇన్స్టాల్ చేయకూడదు అనుకుంటున్నాను, నాకు పని ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ క్యామ్ క్వాలిటీలో ఫొటోస్ ఒక మీడియంగా వస్తుంది, యావరేజ్ వస్తుంది, మరీ DSLR అంత రాదంటున్నాడు. ఓకే, నాకు పని ఉందా లేదా చెక్ చేసుకోండి. వీడియోగ్రాఫర్లు ఎక్సలెంట్ అంటున్నాడు, సూపర్ తీసుకోవచ్చు, అయితే చెక్ చేసుకోండి. అండ్ సెక్యూరిటీ అంటే ఇంకా అందరికీ కావాల్సింది అది. అలా మీరు 1 by 1 ఫీచర్ అయితే మీరు రికమెండ్ అయితే చేసుకోండి. నా
సైడ్ నేను ఏం చెప్తానంటే, మీరు పక్కాగా మొబైల్ ఫోన్ని హెవీగా యూజ్ చేస్తాను నాకు, బట్ అన్నీ కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్లో వెళ్తాను, నాకు ఎలాంటి కస్టమైజేషన్ పెద్ద అవసరమే లేదు, నా ఎండ్ ఆఫ్ ది డేలో నాకు పేమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఉండాలి, నా అకౌంట్ సెక్యూరిటీ ఉండాలి, నాకు సొసైటీలో ఒక ప్రీమియం ఫోన్ యూజ్ చేస్తున్నట్టు కావాలి, అండ్ నాకు కాంపాక్ట్ మంచి బిల్డ్ సాలిడ్ ఫోన్ కావాలి, నాకు ప్రతిదీ కూడా ఏం చేసినా షార్ట్ కట్గా క్రియేట్గా స్మూత్గా క్లియర్గా చేయాలంటే నా ఆప్షన్ ఐఫోనే తీసుకోండి. నేను ఉన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ ఫైనల్ చెప్తున్నా, పాయింట్ ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నేను ఒక క్రియేటర్ని, నాకేం కావాలో చెప్పండి ఎగ్జాంపుల్. సో నేను క్రియేటర్ లైఫ్లో నుంచి ఎగ్జిట్ అయిపోతే నాకు ప్రతిరోజు పేమెంట్స్, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎమ్స్ లాంటివి, ఓటీటీ యాప్స్ కానీ ఇంకా యూట్యూబ్ కంటెంట్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం, ఇది హ్యాండ్ ఫోన్లో అదే రీల్ వీడియో ఉంటుంది, ఐఫోన్లో అదే రీల్ వీడియోస్ వస్తాయి. నేను ఇప్పుడు ఐఫోన్ పిక్ చేసుకుంటాను, ప్రైమరీగా ఐఫోన్ యూజ్ చేస్తా కూడా. లేదు నేను క్రియేటర్ లైఫ్లో ఉన్నాను, ఇప్పుడు నాకేం కావాలి, ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ కొలాబరేషన్ వచ్చింది, వాళ్ళు ఏదో బ్రీఫ్ అమ్ముతారు, అది ఓపెన్ అవ్వాలంటే పర్ఫెక్ట్గా నాకు నేను ఏం చేస్తా, సామ్సంగ్ S25 Ultra యూజ్ చేస్తా. నాకు బిజినెస్ వాట్సాప్ ఉంటుంది, నా ప్రైమరీ వాట్సాప్ ఉంటుంది, ఫ్రెండ్స్కి ఇచ్చిన నెంబర్ ఉంటుంది, అలా నాకు 4 నెంబర్స్ ఉన్నాయి, 4 నెంబర్కి 4 వాట్సాప్స్ ఉంటాయి. అవన్నీ దేంట్లో అవుతాయి, ఆండ్ ఫోన్లో డీల్ చేయగలం, బట్ దీంట్లో చేయగలమంటే చేయలేము. మరి నాకు కంప్లీట్ క్రియేటర్ లైఫ్లో ఐడి పాస్వర్డ్ సేవ్ చేసుకోవాలి, అవన్నీ దేంట్లో కావాలి, నాకు ఐఫోన్ ఉంటే పాస్ కేస్ లాంటివన్నీ కూడా నేను అథెంటికేటర్ ద్వారా సెట్ చేసుకోగలను, ఆండ్ ఫోన్లో చేయలేను, నాకు భయం కాబట్టి. సో ఇలా నాకు వన్ బై వన్ చాలా ఫీచర్స్ అయితే ఒక దాంట్లో ఉంటే ఒక దాంట్లో ఉంటే ప్రతిదీ ఇలా ఒక దాంట్లోకి రావు. అందుకోసమే నేను 2 ఫోన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా నాలా సిచ్యువేషన్ ఫేస్ చేస్తే మాత్రమే 2 యూజ్ చేయండి, అది మీ దగ్గర డబ్బులు ఉంటే. సో లేదు నాకు ఇంత ప్రాబ్లం ఎందుకు, హెడ్ఏక్ ఎందుకు అనుకుంటే సింపుల్గా మంచి ఏ ఫీచర్స్ తోటి ఈ ఆఫర్లో S24 ఆర్ S24 Ultra ఆర్ S25 Ultra తీసేసుకో. లేదు మంచి కంపాక్ట్ ఫోన్ నేను చెప్పిన ఫీచర్స్ అన్ని కావాలనుకుంటే అటుగా ఐఫోన్ అయితే తీసుకోండి. ఫైనల్లీ మీరు ఏం తీసుకుంటారు, ఏ ఫోన్ పొందడానికి రెడీగా ఉన్నారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టెప్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.